నమస్తే, వెల్కమ్ టు తెలుగు 360. మనం ప్రస్తుతం ఓయూ కాలేజ్లో అయితే ఉన్నాము. ఆర్ట్స్ అండ్ కాలేజ్ దాదాపులో మనం ముందైతే ఉన్నాము. ఎంఆర్పీఎస్ సంబంధిత విద్యార్థి ఫెడరేషన్ ఏదైతే ఉండో వాళ్ళు కర్ణాటక సందర్భం అయితే కనబడతా ఉంది. రోడ్డు పైన బైఠాయించడం కూడా మనకి తెలుస్తా ఉంది. రోడ్డు పైన ఎందుకు బైఠాయించాల్సిన పరిస్థితి వచ్చిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. గోవింద నరేష్ గారు అయితే ఉన్నారు, తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏంటి ఈ రోజు ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందంటే ఏం చెప్తారు? రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని గత 4-5 రోజులుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మేము నిరాదీక్షలు చేస్తున్నాం. అందులో భాగంగా ఇందిరా పార్క్ వద్ద మేము దీక్షలు చేపడతామని రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మేము లెటర్ పెట్టడం జరిగింది. కానీ ధర్నా చౌక్ అయినటువంటి ఇందిరా పార్క్ వద్ద మేము దీక్షలు చేయడానికి ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. ఉస్మానియాలో చదువుతున్నటువంటి మాదిగ విద్యార్థులు మా జాతీయ ఆకాంక్షలను తెలియజెప్పడం కోసం మాకు జరిగిన అన్యాయాన్ని ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఒక ప్రజాస్వామ్యబద్ధంగా ఇక్కడ దీక్షలో కూర్చుంటే మాదిగ విద్యార్థులను ఉస్మానియాలో అక్రమంగా అరెస్టులు చేయించి ఎంఎస్ఎఫ్ దీక్షా శిబిరాన్ని తొలగించి ప్రజాస్వామిక హక్కులను రేవంత్ రెడ్డి ప్రభుత్వం కలరాసింది. దాన్ని నిరసిస్తూ ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని యూనివర్సిటీలో ఎంఆర్పీఎస్ ఎంఎస్ఎఫ్ ఆధ్వర్యంలో మన నిరసన ప్రదర్శన తెలియజేస్తున్నాం. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మాదిగలు రోడ్లు ఎక్కే పరిస్థితి రావడానికి ప్రధాన కారకుడు రేవంత్ రెడ్డి గారే. ఆయన అసెంబ్లీలో ఆగస్టు 1వ తారీఖున సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన రోజు ఎస్సీ వర్గీకరణను అన్ని ఉద్యోగ నోటిఫికేషన్లకు వర్తింపజేస్తామని బహిరంగంగా మాట ఇవ్వడం జరిగింది. అసెంబ్లీ అంటే తెలంగాణ రాష్ట్రానికి ఒక దేవాలయం లాంటిది. ముఖ్యంగా రాజకీయ నాయకులకు, చట్టసభలో ఉన్న వాళ్ళందరికీ అసెంబ్లీ ఒక దేవాలయం లాంటిది. మరి అలాంటి దేవాలయంలో హామీ ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు ఆ మాటకు కట్టుబడి ఉండకుండా ఆనాడు 11,000 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయడమే కాకుండా ఇవాళ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అలాగే హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్, ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఇలా అన్ని రకాల ఉద్యోగాలు భర్తీ చేయడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిద్ధపడడం అనేది సిగ్గుమాలిన చర్యగా మేము అభివర్ణిస్తున్నాం. ఆయన ఇచ్చిన మాట ప్రకారం అన్ని ఉద్యోగ నోటిఫికేషన్లకు వర్గీకరణను వర్తింపజేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ క్యాబినెట్లో ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్మానం చేసిండ్రు. 12వ తారీఖు అసెంబ్లీలో మేము చట్టం తీసుకొస్తామని చెప్పిండ్రు. మరి నిన్న 12వ తారీఖు వాళ్ళు అసెంబ్లీలో చట్టం తీసుకురాలేదు. ఇప్పుడు కొత్తగా మళ్ళీ 17వ తారీఖు చట్టం తీసుకురాబోతున్నాం అంటున్నారు. మరి మీరు 17వ తారీఖున చట్టం తీసుకురావడమే నిజమైతే ఇంత తొందరగా వర్గీకరణ బిల్లును తీసుకురావడంలో మీకు నిజాయితీ ఉంటే ఇంత తొందరగా ఉద్యోగ ఫలితాలు ఇవ్వాల్సిన అవసరం ఉన్నదని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మేము స్పష్టంగా ప్రశ్నిస్తున్నాం. ఇకనైనా ఈ నిరంకుశ అప్రజాస్వామిక విధానాలను విడనాడి తక్షణమే మాదిరి న్యాయం చేసే విధంగా ముందుకు రావాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రధానంగా డిమాండ్ ఏమున్నాయంటే ఏం చెప్తారు? ప్రధానమైన డిమాండ్లు ఏమున్నాయి? మేము ప్రధానంగా ఇమీడియట్గా ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని అసెంబ్లీలో ఆమోదం చేసి వెంటనే అమల్లో తీసుకురావాలని మేము కోరుతున్నాం. ఎస్సీ వర్గీకరణ ప్రకారం అన్ని ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు తెలంగాణలో నిరంకుశ పరిపాలనను మేము తొలగించాము, నిరంకుశ సంఖ్యలను మేము తొలగించి ప్రజాపాలనను పునరుద్ధరిస్తామని చెప్పిండ్రు. మరి ఉస్మానియా యూనివర్సిటీలో కానీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కానీ ప్రజా పరిపాలనను పునరుద్ధరించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అంటే గతం పాలకులు అసలు నోటిఫికేషన్లే ఇవ్వలేదు, ఉద్యోగాలు ఇవ్వలేదు, ఇప్పటికైనా ఆలస్యం అయిపోయింది, మరి మేము తొందరగా చేస్తూ ఉన్నాం అని చెప్తా ఉన్నారు, ఘనంగా చెప్పుకుంటా ఉన్నారు కదా సీఎం రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగుల్లో మాదిగ నిరుద్యోగులు లేరా? మీరు ఇచ్చే నోటిఫికేషన్లు మేము వ్యతిరేకం కాదు కదా. మీరు ఇచ్చే నోటిఫికేషన్ల ఉద్యోగాలు భర్తీ చేయడానికి మేము వ్యతిరేకిస్తలేము కదా. మా డిమాండ్ ఏమిటి? తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక నిరుద్యోగులు ఉన్న మాదిగలతో పాటు అన్ని నిరుద్యోగులకు, అన్ని వర్గాల నిరుద్యోగులకు న్యాయం జరగాలనే ఉద్దేశంతో మేము డిమాండ్ చేస్తున్నాం. వర్గీకరణ ప్రకారం మీరు ఉద్యోగ నియామకాలు చేపట్టాలని. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఏ నిరుద్యోగి ఉద్యోగ నియామకాలు వెంటనే చేయాలని రేవంత్కి లేఖ రాయలేదు కదా, ఎవరు ప్రశ్నించలేదు కదా, ఎవరు రోడ్డుకెక్కి ఉద్యమాలు చేస్తలేరు కదా. మీరు ఇచ్చిన జాబ్ క్యాలెండర్ ప్రకారమే చేస్తాను మీరు మాట్లాడింది కదా. మొన్న అక్టోబర్ 9వ తారీఖున మీరు జస్టిస్ షమీం అఖ్తర్ కమిషన్ నివేదిక ఇచ్చిన రోజు రేవంత్ రెడ్డి గారు ఏమని మాట్లాడిను? మేము ఎస్సీ వర్గీకరణ మీద జ్యుడిషియల్ కమిటీ నియమించినాము, ఆ కమిటీ రిపోర్ట్ ఇచ్చేంత వరకు, ఆ కమిటీని మేము అమలు చేసేంత వరకు, వర్గీకరణ అమల్లో తీసుకొచ్చేంత వరకు ఏ ఉద్యోగ నోటిఫికేషన్ ఏ ఫలితాలు ఏమని రేవంత్ రెడ్డి మాట ఇచ్చింది కదా. మరి ఇప్పుడు ఆ మాట విరుద్ధంగా ఇవాళ ఉద్యోగ ఫలితాలు ఇవ్వాల్సిన అవసరమే ఉన్నది, వర్గీకరణ లేకుండా ఉద్యోగాలు భర్తీ చేయాల్సిన అవసరమే ఉన్నది. దీనికి పూర్తి బాధ్యత రేవంత్ రెడ్డి వహించాలి కదా. ఆయన మాట మీద ఆయన నిలబడకపోతే మరి ఎవరు నిలబడతారు? సాక్షాత్ రాష్ట్ర ముఖ్యమంత్రి హామీ ఇచ్చి మోసం చేసే పరిస్థితి ఉంటే మరి తెలంగాణ రాష్ట్రంలో ఆయన పరిపాలన ఏ విధంగా కొనసాగుతుంది? మాట ఇచ్చిన ముఖ్యమంత్రి మాట కట్టుబడి ఉండాలి. మాట నిలబెట్టుకునే తత్వం లేకపోతే రాజీనామా చేసి ముఖ్యమంత్రి పీఠ నుండి వైదొలగాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ విధంగా మాదిగలకు సంబంధించి వాళ్ళ యొక్క రిజర్వేషన్ల కోసం ఖచ్చితంగా చేస్తా అని చెప్పిన రేవంత్ రెడ్డి చేయకుండా మాట తప్పుతా ఉన్నారని చెప్తా ఉన్నారు.